కొంతమంది స్టేజ్ 4 ఆర్థరైటిస్తో కూడా వాళ్ళకి పెయిన్ ఏమీ ఉండదండి, కానీ ఎక్స్రే చూస్తారు, ఎక్స్రేలో బోన్ పాడైపోయింది, వెంటనే రీప్లేస్మెంట్ చేయాలంటారు. సో వాళ్ళకి పెయిన్ లేకుండా సర్జరీ చేసినా కానీ ఆ సర్జరీ ఒక బెనిఫిట్ అనేది పూర్తిగా వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళకి పెయిన్ లేదు, వాళ్ళ నడవటంలో ఇబ్బంది ఏం లేదు. సో ఇబ్బంది లేదు, పెయిన్ లేదు అన్నప్పుడు ఇంకా ఆపరేషన్ చేయించుకోవడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏమీ రాదు. అది బెనిఫిట్ రాకపోగా ఆపరేషన్ చేసిన తర్వాత ఆపరేషన్ వల్ల వచ్చే పెయిన్స్ కానీ వాటి వల్ల ఆ పెయిన్స్ చూసుకొని నా ఆపరేషన్ సక్సెస్ అవ్వలేదు, నా ఆపరేషన్ ఫెయిల్ అయింది అలా ఫీల్ అవుతూ ఉంటారండి. సో నీ రీప్లేస్మెంట్ సక్సెస్కి మెయిన్ పేషెంట్ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, పేషెంట్ కంప్లైంట్స్ బేసిస్ చేసుకొని మనం సర్జరీకి వెళ్తే నీ రీప్లేస్మెంట్ చేసిన పేషెంట్స్లో 99% సక్సెస్ రేట్ వస్తుందండి. అలా కాకుండా జస్ట్ ఎక్స్రే చూసి ఎక్స్రేలో అరుగుదల ఉంది కాబట్టి సర్జరీ చేసేద్దామని డిసైడ్ అయితే మాత్రం వాళ్ళలో ఆ సర్జరీ యొక్క బెనిఫిట్ అనేది పూర్తిగా ఎంజాయ్ చేయలేరు. సో మీకు ఏమైనా మోకాళ్ళ అరుగుదల ఉన్నా కానీ, సో మోకాళ్ళ నొప్పులు ఉన్నా కానీ ఒకసారి మీ ఫిజిషియన్ని కన్సల్ట్ చేయండి. కుదిరితే విధాత హాస్పిటల్కి రండి. మీ సిమ్టమ్స్ బట్టి మీకు నీ రీప్లేస్మెంట్ అవసరమా లేదా, సో అవసరమైతే ఎప్పుడు చేయాలి, ఏం చేయాలనేది ఒక కన్సల్టేషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.